హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో హోటల్ స్టైల్‌లో చికెన్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకొని, అది వేడెక్కాక 4 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వేయించుకొని, 1 ½ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. పావు నుంచి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక, ఇప్పుడు దీనిలో బిర్యానీ మసాలాలు చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, దీనిలో 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, అవి కూడా కొద్దిగా మగ్గాక 1 కేజీ వరకు చికెన్‌ని వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే చికెన్‌లో నుంచి వాటర్ కొద్దిగా బయటకొచ్చి అందులో ఆయిల్ కూడా బయటకొచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. పావు స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసుకోవాలి. మనం ఆల్రెడీ చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఎక్కువైపోతుంది. కాబట్టి పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకొని, మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే ఇలా ఆయిల్ పైకి తేలి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇక ఫైనల్‌గా ఇందులో గ్రేవీ కోసమని ఒక మిక్సీ జార్‌లో 15-20 వరకు జీడిపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఈ పేస్ట్‌ని ఉడుకుతున్న చికెన్‌లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేశాక మొత్తం చికెన్ అంతా కలిసేలాగా కలుపుకొని దీనిలో కసూరి మేతిని వేయాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. కసూరి మేతి వేశాక ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని, ఫైనల్‌గా కొత్తిమీరని యాడ్ చేసుకొని, మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీగా ఉండే చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. మనం వేసిన కారం, మసాలాలు కరెక్ట్‌గా అయితే సరిపోయినాయి. కారం గూడా బానే ఉంది. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. లేదు తక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు. ఈ చికెన్ కుర్మా నార్మల్ వైట్ రైస్ కంటే జీరా రైస్, ఘీ రైస్, పులావ్ ఇలా రోటీ దేనిలోకైనా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.